జిల్లా పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా మాకు ఆయన దగ్గర ఉండే సమాచారాన్ని అంతా కూడా మాకు ఇవ్వడం, మా దగ్గర ఉండే సమాచారాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. మనం గతంలో జయకుమార్ రెడ్డికి గత 4.5 సంవత్సరంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి రూరల్ నియోజకవర్గంలో ఆయన చాలా గట్టిగా కృషి చేయడం అందరికీ కూడా తెలిసిన విషయం. కొన్ని మిస్కమ్యూనికేషన్ల కారణంగా ఆయనకి నెల్లూరు సీటు వసద్దనే భావన ఉండింది. అది ముఖ్యమంత్రి గారు ఇవ్వలేకపోతున్నాము కొన్ని కారణాల వల్ల అని చెప్పడం. తర్వాత మీరు ఆయన సేవలు మీకు తెలుసు కదా సార్ అంటే, తెలుసు, నాకు జయకుమార్ రెడ్డి గారు, అజీజు ఇద్దరు కూడా నాకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు టౌన్లో, జిల్లాలో. కాబట్టి వారి సేవల్ని మనం ఈ ఎన్నికల్లో విస్తృతంగా ఉపయోగించుకోవాలి. వాళ్ళని సముచితంగా గౌరవించే బాధ్యత నాది. నేను వారికి ఎమ్మెల్సీ సీట్లు ఇద్దరికి కూడా ఇస్తాను. గతంలో అజీజు ఎలక్షన్కి ముందే వస్తుందని ఆశిస్తూ ఉన్నాడు. దానికి ముఖ్యమంత్రి గారు నీకు ఆల్రెడీ మేయర్ పోస్టు జూన్ వరకు ఉంది, అది అయిపోయిన వెంటనే నీకు ఇవ్వడం జరుగుతుంది. అదే సమయంలో జయకుమార్ రెడ్డి కూడా ఇస్తామని నేను, నారాయణ గారు, చంద్రమోహన్ రెడ్డి గారు ముగ్గురు సమక్షంలో చెప్పడం జరిగింది. వారికి మీకు తప్పకుండా నేను ఇస్తాను. మీరు గట్టిగా కృషి చేసి మన అభ్యర్థుల గెలుపునకు మీకు ఎక్కడెక్కడ అవకాశం ఉందో జిల్లాలో కానీ, టౌన్లో, రూరల్లో గట్టిగా పనిచేయమని చెప్పారు. వారు కూడా ముఖ్యమంత్రి గారితో వారి దగ్గరున్న సమాచారాన్ని పంచుకున్నారు. సుహృద్భావ వాతావరణంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ జరిగిన సమాచార లోపాన్ని వీటన్నిటిని కూడా గమనించి ఒక మంచి రాజకీయ భవిష్యత్తుని నాకున్న అనుభవం దృష్ట్యా వారు నాకు ఇవ్వదలిచి, మరి నారాయణ గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలోనే నాకు ఎన్నికల తర్వాత అతి త్వరలో ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇస్తానని వారే స్వయంగా తెలియజేయటానికి వారికి నేను మనసారా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మరి అందరం కూడా ఈరోజు పార్టీ అలాగే ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని అనుసరించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి విజయానికి, తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రూరల్ నియోజకవర్గంలో మరి అలాగే మంత్రి నారాయణ గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వీరందరి సమక్షంలో జరిగిన బీదా రవిచంద్ర గారు అలాగే జిల్లా అధ్యక్షులు వారందరూ సమక్షంలో జరిగిన విధంగానే మేమందరం కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం.